హాయ్ హలో నమస్తే, నేను మీ సింగర్ అండ్ యాంకర్ శృతి పటేల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? ఎస్, మరి మీ అందరి కోసం కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నానండి. ఆ ప్రయత్నం ఏంటంటే శృతి స్టార్ అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా ఫేమస్ ఉన్న వాళ్ళనే ఎక్కువ ఫేమస్ చేస్తూ ఉంటారండి, మీరు అందరు కూడా చూస్తుంటారు. కానీ నా యొక్క ప్రయత్నం ఏంటంటే ఫేమస్ ఉన్న వాళ్ళైనా కూడా లేని వాళ్ళైనా కూడా అందరినీ కూడా అంటే కెమెరా వెనకాల ఉండే వాళ్ళనే ముందుకు తీసుకొచ్చే ఒక మొట్టమొదటి ప్రయత్నం నాది. ఎందుకంటే చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు కేవలం స్టేజ్లకి మాత్రమే అంకితం అయిపోయారు. సో వాళ్ళందరినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి స్క్రీన్ పైన చూపించే ఒక అద్భుతమైన ఆలోచన నాకు వచ్చింది. సో ఈ ఆలోచనకి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో ఎలా అయితే శృతి ఫోక్స్ని ఆదరిస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో, సో శృతి స్టార్ కూడా అలాగే మీరు అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శృతి స్టార్. ఒక అద్భుతమైన సూపర్ సింగర్ని తీసుకొని వచ్చినా అండి. మరి సూపర్ సింగర్ అంటే సూపర్ సింగర్ కాదు, అసలు ఒక ఉద్యమ కళాకారుడు. తను ఎంత ఫేమస్ అంటే అసలు వాళ్ళ గొంతు వింటేనే మీరు గుర్తుపట్టేస్తారు, అంత అన్న పేరు ఏందని మీ అందరూ కూడా తెలిసిన పేరు కాదు. ఫస్ట్గా మనం ఇంట్రొడక్షన్ తీసుకుందాము. మరి ఎవరో కాదు, మన గద్దర్ సాంబన్న. మరి ఈరోజు మంచి ఇంటర్వ్యూ కోసం నేను వెళ్ళడం జరిగింది. సో మీ పాటలు వినాలని నాకైతే చాలా ఎగ్జైట్. మీ పాటలు, మీ గొంతు అంటే చాలా ఇష్టం అన్న. సో ఒక మంచి పాటతోని ఫస్ట్ స్టార్ట్. సాంబన్న అని ఎవరు విలువరు, గద్దర్ సాంబన్న అంటారు. సో మీకు గద్దర్ అన్నలో మంచి ఎక్కువ ఇష్టమైన పాట? అయితే 82లో మన గద్దర్ అన్న వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు అనేక పాటలు పాడింది, కానీ తన తల్లి పేరు మీదనే రాసుకున్న పాట నాన్న. సిరిమల్లెసడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నీవు సినబోయి కూసున్నావెందుకమ్మో దేనికమ్మా. సిరిమల్లెసడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నీవు సినబోయి కూసున్నావెందుకమ్మో దేనికమ్మా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు గొప్ప ఆలోచన చేసిండు. ఎందుకంటే నంది అవార్డు అనేది ప్రజల జీవితం, ప్రజల గురించి నిరంతరం పాటలు పాడి మాట్లాడి చేసి ప్రజల చైతన్యం చేసిన గొప్ప నాయకుడు ఎవరంటే అది ప్రజా కళాకారుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి పాటలు పాడిన నాయకుడు లేడు. అంత పెద్ద నాయకునికి ప్రపంచమంతా గద్దర్ అన్న తెలుసు. మరి గద్దర్ అన్న కోసం ఇప్పుడు తనని యాది చేసుకుంటూ ఏదన్నా ఒక మంచి పాట. అన్నావో గద్దారని ఆటలాడుతుంటమే, అన్నావో గద్దారన్న ఆటలాడుతుంటమే, అన్నావో గద్దారన్న మామిడి తోట చెరువువే, అన్నావో గద్దారన్న అన్నావో గద్దారన్న పాట పాడుతుంటము, నీ ఆటలాడుతుంటము. మరి గద్దర్ తాత ఎన్నో పాటలు పాడిండు. అందులో ఇది చాలా మంది ఆడపడుచుల మనసును గెలుచుకునే పాట. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినదే ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి. ఈ పాట మీకు తెలిస్తే ఒకసారి మా వాళ్ళ కోసం. నిండు అమాసనాడు ఓలచ్చే గుమ్మడి, ఆడపిల్ల పుట్టిందాని ఓలచ్చే గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చే గుమ్మడి. ఎంత అర్థం ఉందండి అంటే చెత్త గంపలు వేసుకొని చెత్తకుండా లేకపోతే కుక్క పిల్ల అడ్డం వచ్చి అక్క అట్లా చేయకందంటే అసలు ఎంత అంటే ఆ లిరిక్స్ వింటుంటేనే పానం అంతా అసలు విలవిల్లాడిపోతుంది. నిజంగా గద్దర్ తాత అసలు ఏం రాసినావు, ఏం పాటలు, నీ గురించి ఎంత. భాగ్యసీమరా కనిత సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నవి, చావు ఎరగని జీవనదులురా, చావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్టు, అల్లుని నోట్లో శని ఉన్నట్టు, సకల సంపదలు గల్ల దేశముల దారిద్ర కాము హంసే, అల్లు అపున తోడపున కుదాడపున. ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, అరే పల్లె మనదిరా, ప్రతి పనికి మనం రా, అరే పల్లె మనదిరా. పొడుస్తున్న పొద్దు పాట అందరికి ఇప్పటికీ కూడా వింటూ ఉంటే అసలు ఇలా చేతులకి ఇలా గూస్ బంప్స్ అంటారు కదా, అలా వచ్చేస్తుంది. సో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ ఒక్క పాట. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోటాది గానమా, పూ తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, సిదిమేసిన పువ్వులు, హా మా భూములు మాకేవని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా.